వాటి ప్రయత్నాలు వాడు చేస్తాడు. అంటే వైసీపీ కూడా నేను చెప్పేది వాటి ప్రయత్నాలు వాళ్ళు చేయనివ్వండి. సో రేపు డెఫినెట్గా గుడ్ న్యూస్ వస్తుంది. అద్వితీయమైన విజయం దిశగా కొంచెం లేటుగా పవన్ కళ్యాణ్ గారు వస్తారని చూసాం టీవీలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి ఆయన అర్జెంటుగా రావక్కర్లా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతుందా లేదా? చేరే అవకాశాలు 99.99%. ఎందుకంటే చేరేదాకా మనం ఎక్కువ మాట్లాడకూడదు కనుక ఎప్పటి నుంచో అనుకుంటున్నాం 99.9999%. మరి ఎన్డీఏలో భవిష్యత్తు రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకుని మొత్తం చింపిరి చేశాడు ఈయన. ఆయన రుణానంద లహరి గురించి మరి ఈరోజు ఈనాడు పేపర్లో కూడా చాలా స్పష్టంగా ప్రచురించారు. అసలు అప్పే చేయలేదు, చంద్రబాబు ఎక్కువ అప్పు చేశాడని చెప్పి చెప్తారు. అసలు ఈ ఒక్క సంవత్సరంలోనే ఆయన చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు చేసిన ఆల్మోస్ట్ ఈక్వలెంట్ అప్పు చేసి పడేశాడు అనేది అందరికీ తెలుసు. కానీ అలా అంటూ ఉంటారు. ఈ సందర్భంగా హీరో కృష్ణ గారి పాత సినిమాలో కృష్ణ గారి స్టెప్స్ వెరైటీగా ఉంటాయి, భలే పాట అది. ఏమే ఒప్పుల కుప్ప నేను ప్రేమిస్తే అది తప్ప, అలరించే జవరాల నీ అందందా చదవేలా రావేలా అనే పాట గుర్తొచ్చింది. ఎందుకంటే మనం పాడుకోవచ్చు ఇప్పుడు. ఏరా అప్పుల కుప్ప నేను ప్రశ్నిస్తే అది తప్ప, దొంగ అప్పులు అన్ని దాచేస్తావా దొంగోడా అని ఏదో జనరల్గా ఐడియా చెప్తున్నాను. కరెక్ట్గా కొంచెం మనసు పెట్టి రాస్తే చాలా అద్భుతంగా ఆ పాట ఆ ఉప్పుల కుప్పకి ఈ అప్పుల కుప్పలకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ప్రశ్నిస్తే అది తప్పట, ప్రశ్నిస్తే శిక్షిస్తాడట, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ, రేపమాపు పోయేవాడికి ఆగడాలు ఎక్కువ. ఏదేమైనా రేపొద్దున్న పేపర్ వార్తలు చూసిన తర్వాత మరేంటో మరి నిజంగా ఎన్ని టీవీలు బయలుదేరి తెలియదు, కానీ మరి టీవీలు బాధపడతారని అంటారు. ఎందుకు టీవీ చూడటం ఎందుకు, బాధపడటం ఎందుకు? చూడటం మానేస్తే పోలా? లేదు, ఆ టీవీనైనా సాక్షి వరకు చూసుకుంటే పోలేదా? మధ్య మధ్యలో అటు ఇటు మార్చనేలా, దాన్ని బదులు కొట్టనేలా?